A warm welcome to all of you. Last 2 days లో మనం ఫండమెంటల్ రూల్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలనే గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో ట్రెజరీ కోడ్ అనే బుక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి నేర్చుకుంటాం. ట్రెజరీ కోడ్లో బేసిక్గా 2 వాల్యూమ్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూమ్ వచ్చేసరికి మొత్తం ట్రెజరీ రూల్స్ ఉంటాయండి. సెకండ్ వాల్యూమ్ మొత్తం కూడా మనకి అపెండిక్స్ అండ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ వెయిటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే పేపర్ కోడ్ 8లో 7 to 8 క్వశ్చన్స్ అనే వాటిని టీఆర్ నుంచి అడగడం జరిగింది. పేపర్ కోడ్ 10లో 10 to 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. 148 పేపర్లో 15 to 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆప్షన్స్లోను క్వశ్చన్స్లోను రెండిట్లోనూ టీఆర్ అనేది మెన్షన్ చేసి అడిగే అవకాశం ఉంది. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనే వాటన్నిటిని కూడా గో త్రూ ది ఇండెక్స్ ఇన్ బుక్, అంటే ఆ బుక్లోని ఇండెక్స్ ద్వారా మనం వెళ్ళినట్లయితే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టీఏ ఫార్మ్స్ అనేవి ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2లో మనకి ఉంటాయి. ఇక్కడ నోట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇన్ ట్రెజరీ రూల్స్ టీఆర్, ఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ ఇన్ ఆప్షన్స్. అంటే ట్రెజరీ కోడ్లో సబ్ రూల్స్ ఉంటాయి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. వీటి మూడింటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఒకసారి కనుక మనం క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఆప్షన్స్లో టీఆర్ ఇచ్చారు. మనం టీఆర్ కూడా మనం ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి టీఆర్ 27, టీఆర్ 28, టీఆర్ 29 నన్ ఆఫ్ ది అబోవ్, ఇవి ఆర్డర్స్. అయితే మనం ఆన్సర్ కూడా చూసినట్లయితే టీఆర్ 27 అనేది ఫస్ట్ చూడాలి కాబట్టి టీఆర్ 27 చూద్దాం. టీఆర్ 27లో మనకి క్వశ్చన్లో ఏదైతే అడిగారో సేమ్ అదే ఇక్కడ టీఆర్ 27లో ఉంది. సో మనకి టీఆర్ 27 అనేది డైరెక్ట్గా ఆన్సర్. నెక్స్ట్ 71 క్వశ్చన్లో మనకి ఆప్షన్స్లో మళ్ళీ టీఆర్సే ఉన్నాయి. టీఆర్స్లో కూడా ఎలా ఉన్నాయి, టీఆర్ 18, టీఆర్ 19, 20, 25 ఇవి మనకి ఆప్షన్స్. అంటే మన ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి మళ్ళీ టీఆర్ 18 అనే దాన్ని చూడాలి. టీఆర్ 18 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ డిస్ప్యూటబుల్ క్లైమ్స్ హెడ్డింగ్ చూడండి, డిస్ప్యూటబుల్ క్లైమ్స్ అని ఉంది. క్వశ్చన్స్లో కూడా ఏముంది మనకి క్లైమ్, మనం కరెక్ట్గా చదివినట్లయితే యాజ్ పర్ ఏ ట్రెజరీ ఆఫీసర్ షల్ నాట్ హానర్ ఏ క్లైమ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి డిస్ప్యూటబుల్. అంటే క్లైమ్ అనేది అక్కడ మనకి డిస్ప్యూటబుల్ అనే వర్డ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఆన్సర్ అయితే అవుతుంది టీఆర్ 18. నెక్స్ట్ 71 క్వశ్చన్ మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ అపెండిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అపెండిక్స్లో 10, 11, 14, 15 ఇలా ఆర్డర్లో మనం చూసుకుంటూ వెళ్ళాలి. మనం అపెండిక్స్ కనుక చూసినట్లయితే 10 ఏముంది, ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ కరెన్సీ చెస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ కరెన్సీ చెస్ట్ స్లిప్స్. క్వశ్చన్ కూడా చూసుకున్నట్లయితే మనకి సేమ్ అదే ఉంది. అంటే అపెండిక్స్ 10 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్లో మనం అనుకున్నట్లుగా ఇన్స్ట్రక్షన్ అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ 21 ఆఫ్ టీఆర్ 11, ఇన్స్ట్రక్షన్ 5 ఆఫ్ టీఆర్ 11, ఇన్స్ట్రక్షన్ 10 ఆఫ్ టీఆర్ 10, ఇన్స్ట్రక్షన్ 38 ఆఫ్ టీఆర్ 10. వీటిలో మనం ఆర్డర్లో చూసుకున్నట్లయితే టీఆర్ 10లో 10th ఇన్స్ట్రక్షన్, టీఆర్ 10లో 38 ఇన్స్ట్రక్షన్, ఇలా ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి మనం టీఆర్స్ ఒకసారి మనం ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ మనం చూడాల్సిందంటే టీఆర్ 10లో 10, 38. టీఆర్ 10 ఎక్కడ ఉంది, ఫస్ట్ పేజీలో మనకి టీఆర్ 10 అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో 10 ఇన్స్ట్రక్షన్ ఉంది, అప్లికబుల్ టు డిపార్ట్మెంట్స్ జనరల్లీ అని ఇచ్చాడు. మనకి క్వశ్చన్స్లో సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ అనేవి ఒక కీ పాయింట్గా తీసుకున్నట్లయితే మనకి టీఆర్ 10 ఇన్స్ట్రక్షన్ 10లో అది లేదు. నెక్స్ట్ టీఆర్ 10 ఇన్స్ట్రక్షన్ 38 కనుక చూసినట్లయితే విలేజ్ రెమిటెన్స్ అనేది ఉంది, సో అది కూడా కాదు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 5 ఆఫ్ టీఆర్ 11లో ఇన్స్ట్రక్షన్ 5 ఒకసారి చూసుకున్నట్లయితే మనం ట్రెజరీ ప్యాడ్లాక్స్ అండ్ కీస్ అని ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ టీఆర్ 21 ఆఫ్ టీఆర్ 11 ఇది కనుక మనం చూసినట్లయితే 16th పేజ్లో
cash, checks, valuables, etc. received at the treasury for safe custody అనేదాన్ని మెన్షన్ చేసి ఉంది. ఇది మనం కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి. మనకి సేఫ్ కస్టడీ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ అనేది ఇదే కరెక్ట్ అవుతుంది. కానీ ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి 146 పేజీని మనం చూసుకుంటాం. 146 ఇన్స్ట్రక్షన్ 21లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్ 21లో థర్డ్ ప్యాసేజ్ ఒకసారి చూడండి. ద డిస్పోజిటింగ్ ఆఫీసర్ హూ డిపాజిటెడ్ ద సీల్డ్ cash checks or packets or safe custody shall withdraw the articles deposited by him once in 3 years for verification. సో సేమ్ క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అక్కడ అదే ఉంటుంది జరిగింది. సో ఆన్సర్ అనేది ఫస్ట్ అవుతుంది. ట్రెజరీ బిల్ రిజిస్టర్ షల్ బి మెయింటైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ APTC ఫామ్ అన్నాడు. అంటే ఇది ట్రెజరీ ఫార్మ్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. ఈ ట్రెజరీ ఫార్మ్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అనేది చూసినట్లయితే మనకి APTC ఫామ్ 70లో ఏముంది? ట్రెజరీ బిల్ బుక్ అని ఉంది. ట్రెజరీ బిల్ బుక్ అన్న రిజిస్టర్ అన్న ఒకటే. సో APTC ఫామ్ 70. ఈ ఫామ్స్ అనే వాటిని ఏంటంటే మనకి డైరెక్ట్ గా పైన హెడ్డింగ్ ఉంటుంది, దానిపైన నెంబర్ ఉంటుంది, ఫామ్ నెంబర్ అనేది. సో ఇట్లా అక్కడ ఇచ్చిన ఏవైతే మనకి 3 ఫామ్స్ ఇచ్చారో ఆ ఫామ్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఫామ్ 5లో చూస్తాం, దాంట్లో లేకపోతే ఫామ్ 14, దాంట్లో లేకపోతే ఫామ్ 70. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఆన్సర్ కనపడుతుంది కాబట్టి ఆ ఫామ్ 70 ఒకటే చూపించడం జరిగింది. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ టు గవర్నమెంట్ సర్వెంట్స్ ఫర్ కీపింగ్ పబ్లిక్ మనీస్ ఆన్ హ్యాండ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్ ఈస్ డిఫైన్డ్ ఇన్ విచ్ ట్రెజరీ రూల్. ఇక్కడ మనకి SR అనేది ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ లో. SR ఆఫ్ TR అనేది ఇచ్చారు. అట్లానే ఇప్పుడు మనం ఒక ఆర్డర్ లో కనుక చూసుకున్నట్లయితే SR 1 and 2 ఆఫ్ TR 4, నెక్స్ట్ SR 18 ఆఫ్ TR 5, నెక్స్ట్ SR 1 and 2 ఆఫ్ TR 11, నెక్స్ట్ SR 1 and 2 ఆఫ్ TR 16. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? TR 4లో SR 1 and 2. TR 4లో మనకి SR 1 and 2 కనుక చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ సర్వెంట్స్ గురించి ఎక్కడ లేదు, డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ అనేది మాత్రమే ఉంది దీంట్లో. నెక్స్ట్ ట్రెజరీ రూల్ 5లో SR 18 అన్నాడు. ట్రెజరీ రూల్ 5 ఎక్కడ ఉందో చూసుకొని దాంట్లో SR 18 చూడాలి. SR 18 అనేది ట్రెజరీ రూల్ 5లో మనం చూసినట్లయితే పబ్లిక్ వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని ఉంది. సో అది కూడా కాదు. నెక్స్ట్ SR 1 and 2 ఆఫ్ 11, TR 11. అది కనుక మనం చూసుకున్నట్లయితే TR 11లో SR 1 and 2లో మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ మనకి క్లియర్ గా అక్కడ కనపడుతుంది, మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వెంట్స్ అని. ఇది మనకు కరెక్ట్ గా చూసుకోవాలంటే మళ్ళీ SR 1 and 2 దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ద డ్రాయింగ్ ఆఫ్ ఏరియర్ బిల్స్ అన్నాడు. షల్ బి ఏ సెపరేట్ బిల్, ఆప్షన్ 1. షల్ బి యాడెడ్ ఇన్ రెగ్యులర్ పే బిల్, షల్ బి ప్రెజెంటెడ్ అట్ ఎనీ టైమ్, టు బి మేడ్ ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్స్. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎప్పుడు కూడా ఇండెక్స్ నుంచే వెళ్ళినట్లయితే తొందరగా చూడగలుగుతాం. మనం ఇండెక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది, ఇది మొత్తం ఇండెక్స్. ఈ ఇండెక్స్ లో ఫార్మ్స్ ఆఫ్ బిల్స్ మనకు అక్కడ ఇచ్చింది ఏంటి క్వశ్చన్ లో? ఏరియర్ బిల్స్ అని ఇచ్చాడు. బిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఫార్మ్స్ ఆఫ్ బిల్స్ లోనే ఉంటాయి కాబట్టి ఆ ఫార్మ్స్ ఆఫ్ బిల్స్ అనేది ట్రెజరీ రూల్ 16లో ఉంది కాబట్టి దాంట్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఏరియర్ బిల్స్ అనేది SR 14లో ఉంది. మనం SR 14 కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఏరియర్ బిల్స్, ఏరియర్స్ పే షల్ బి డ్రాన్ ఆన్ ఏ సెపరేట్ బిల్ అనేది మెన్షన్ చేసింది. క్వశ్చన్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏముంది? షల్ బి ఏ సెపరేట్ బిల్ అని ఉంది. సో ఆన్సర్ ఇది షల్ బి ఏ సెపరేట్ బిల్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, షెడ్యూల్ ఆఫ్ రికవరీస్ ఇన్ AP ట్రెజరీ కోడ్ ఫామ్ 41C విల్ బి ఇన్ అన్నాడు. అంటే ఎన్ని షెడ్యూల్స్ లో రికవరీస్ చేసుకుంటారు అని అన్నాడు. మనం కనుక ఆ ఫామ్ చూసినట్లయితే
ఏపీటీసీ ఫామ్ 41C. దీంట్లో మనకి టేబుల్ కింద ఫస్ట్ నోట్ అని మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ది డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఆఫ్ ఆర్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ యాజ్ వెల్ as ది ట్రెజరీ ఆఫీసర్ ఆర్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ యాజ్ ద కేస్ మే బి should maintain a register in their offices in the above form. The drawing and disbursing officers should also enclose the above form in triple cash as scheduled of recovery. అంటే ట్రిపుల్ క్యాష్ అంటే మనకి 3 times అనేదాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మన ఆప్షన్స్లో చూసుకుంటే ట్రిప్లికేట్ అని ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మనం ప్రతిదీ కూడా ఆర్డర్లో చేసుకుంటా వెళ్ళినట్లయితే ఈజీగా ఎక్కువ క్వశ్చన్స్ మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ట్రెజరీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఈ బుక్ నుంచి ఈచ్ పేపర్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనం ట్రెజరీ కోడ్ ఒకటి కన్నా చదువుకున్నామంటే ప్రతి పేపర్లో కూడా ఒక 7 to 8 క్వశ్చన్స్ మినిమం అటెంప్ట్ చేయగలుగుతాం. సో అందరూ ఈ బుక్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నేను మొత్తం కూడా పడాల రామిరెడ్డి ట్రెజరీ కోడ్ బుక్ నుంచి చెప్పడం జరిగింది. ఈ పేజెస్ అనేవి కూడా దాంట్లోవే. వేరే బుక్లో అయితే పేజ్ నెంబర్స్ మారచ్చు కానీ కంటెంట్ అయితే సేమ్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.